హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సోల్ కనెక్షన్స్ ట్రావెల్. హైదరాబాద్ నుంచి కేవలం 1000 రూపీస్ బడ్జెట్లో 2 ప్రముఖ దేవాలయాలు దర్శించగలమా? అవును. ఈరోజు మనం వెళ్తున్నాం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, అలాగే భక్తుల కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం. ఈ వీడియోలో ప్రయాణం ఖర్చు, బస్ రూట్, ఆలయ చరిత్ర, ఆలయ పురాణం, పూర్తి ట్రావెల్ ప్లాన్ అన్నీ తెలుసుకుందాం రండి. ఎంజీబీఎస్ నుంచి వేములవాడకి టికెట్ పర్ హెడ్ 250 రూపీస్. సో మన జర్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎంజీబీఎస్ లేదా జేబీఎస్ నుంచి కరీంనగర్ ఆర్ వేములవాడ బస్సులు ఎక్కవచ్చు. హైదరాబాద్ నుంచి వేములవాడ సుమారు 150 to 160 కిలోమీటర్స్. ట్రావెల్ టైం వచ్చేసి 4 to 5 అవర్స్ పడుతుంది. బస్ ఛార్జెస్ వచ్చేసి 250 రూపీస్ పర్ హెడ్. సో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, ఈ ఆలయాన్ని భక్తులు ప్రేమగా వేములవాడ రాజన్న అని పిలుస్తారు. టెంపుల్ హిస్టరీ వచ్చేసరికి ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉన్నది. చాళుక్య రాజుల కాలంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాధాన్యత వచ్చింది. ఇక్కడ శివుడు రాజరాజేశ్వర స్వామి రూపంలో కొలువై ఉన్నారు. ఆలయ పురాణం ప్రకారం సూర్యవంశానికి చెందిన రాజు చేసిన తపస్సుతో ఈ ప్రాంతంలో శివలింగం వెలిసిందని చెబుతారు. మరొక కథ ప్రకారం ఒక రాజు తన పాప విమోచనం కోసం ఇక్కడ పూజలు చేసి శివుని అనుగ్రహం పొందారని భక్తుల నమ్మకం. వేములవాడ బస్ స్టాండ్ రీచ్ అయ్యాక అక్కడ ఆటో పర్ హెడ్ 20 రూపీస్ పడింది. టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు. సో ఆటో ఛార్జ్ వచ్చేసి ఓన్లీ 20 రూపీస్ పర్ హెడ్. 5 minutesలో వెళ్ళిపోవచ్చు. బస్ స్టాప్ నుంచి టెంపుల్కి డిస్టెన్స్ ఓన్లీ 2 km ఉంటుంది. వేములవాడ ఆలయంలో తప్పక చూడాల్సినవి ఏంటంటే ప్రధాన శివలింగం, ధర్మగుండం పవిత్ర స్నానం, కోడెమొక్కు సాంప్రదాయం, ఆలయ ప్రాంగణంలో ప్రశాంతత వాతావరణం. ప్రధాన ఆలయంలో రాజరాజేశ్వర స్వామి, నీల లోహిత శివలింగం, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయకుడు కూడా ఉన్నారు. దర్శించుకోండి. ధర్మగుండం అంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్ర కోనేరును ధర్మగుండం అంటారు. దీని నీటికి రోగాలను నయం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ కోడెముక్కు అనే ప్రాముఖ్యత కూడా ఉంది. మీకు టికెట్ వచ్చేసరికి 100 రూపీస్, 200 రూపీస్ ఉన్నాయి. అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంది. మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళినాం. 5 minutesలో అయిపోయింది. కోడెముక్కు అంటే ఏంటంటే శివుని వాహనమైన నందీశ్వరుణ్ణి అంటే ఎద్దుని పోలిన కోడెను స్వామివారికి సమర్పించడమే కోడెముక్కు. మొక్కు చెల్లించే విధానం ఏంటంటే భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారికి ఒక కోడెను కానుకగా ఇస్తారు, అంటే ఎద్దును. అనంతరం ఆ కోడెను ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయించి ఆలయ పూజారులకు లేదా దేవస్థానానికి సమర్పిస్తారు. ఇక్కడ మీకు చూపించాను కదా, అలాగే ఎద్దు. సో ఇలా చేయడం ద్వారా తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, స్వామివారిని కోరిన కోరికలను శీఘ్రంగా నెరవేరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా బయటకు లెఫ్ట్ సైడ్ వస్తే ఎగ్జిట్, రైట్ సైడ్ మీకు గాయత్రీదేవి టెంపుల్ అయితే ఉంటుంది. మీరు తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ గాయత్రీదేవి అమ్మవారు ఉంటారు. దర్శించుకొని ఇలా బయటకు వస్తే స్ట్రైట్గా వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో కృష్ణుడు కనబడతారు. అలాగే కృష్ణుడి విగ్రహాన్ని దండం పెట్టుకొని మీరు ఇలా బయటికి వచ్చేసరికి ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ పులిహోర, లడ్డు, చక్కెర పొంగలి అన్నీ ఉంటాయి. పులిహోర అయితే 25 రూపీస్. ప్రసాదం తీసుకొని ఇలా వచ్చేసరికి మనకి మెయిన్ గోపురం అయితే కనబడుతుంది. ఇదే శ్రీ రాజరాజేశ్వరి ఆలయం. దర్శనం అయిపోయాక టెంపుల్ బయటికి వస్తే మీకు శ్రీ బడ్డి పోచమ్మ ఆలయం, అలాగే నాగేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఇది ఒక పురాతన శీతలదేవి గ్రామ దేవతల ఆలయం. భక్తుల రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే రాజరాజేశ్వర స్వామి దర్శించుకునే భక్తులు ఈ నాగేశ్వర భీమేశ్వర స్వామిని కూడా తప్పక సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం చంద్రిక విల్లాస్లో చేసాం.
మళ్ళీ వేములవాడ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి మేము కొండగట్టుకు వెళ్తున్నాం. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 40 రూపీస్. వేములవాడ నుంచి కొండగట్టుకు టికెట్ 40 రూపీస్. కంటిన్యూస్గా బస్సులు అయితే ఉంటాయి. పర్ హెడ్ 40 రూపీస్ పడింది. హాఫ్ అన్ అవర్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు కొండగట్టుకి. జగిత్యాల జిల్లాలో కొండలు లోయల మధ్య వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. కింద నుంచి కొండపైకి వెళ్ళాలంటే వ్యాన్స్ ఉంటాయి. వ్యాన్ ఛార్జెస్ వచ్చేసి పర్ హెడ్ 30 రూపీస్. ఇదే టెంపుల్ సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు ఈ కొండ ప్రాంతంలో పశువులను మేపుతుండేవాడు. ఒకరోజు అతన్ని మందలోని ఒక ఆవు తప్పిపోయి కొండపై ఉన్న ఒక గుహలోకి వెళ్ళింది. అక్కడ ఆవు నిరంతరం ఒక బండరాయిపై పాలు కురిపించడం గమనించాడు. సో ఆ రాత్రి సంజీవుడు కలలో ఆంజనేయ స్వామి కనిపించి అక్కడ తాను స్వయంభూగా వెలిసానని చెప్పాడు. దీంతో అక్కడ భక్తులు చిన్న ఆలయాన్ని నిర్మించారు. రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన